ప్రభుకు స్తోత్రములు కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క పాద సన్నిధికి చేరవచ్చిన ప్రియమైన సోదర సోదరులందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాం. వాక్యానికి అనుకూలంగా మనం నడవాలి, వాక్యానుసారంగానే మనం ధ్యానించాలి. వాక్యాన్ని దాటి మన పరిధి, మన ఆలోచనలు ఉండకూడదు. అలాగుండాయంటే దేవుని ఆలోచన మనం సఫలం చేస్తున్నట్లు కాదు. మంచిది, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మనం ఎరిగినటువంటి లేఖనములే అయినా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఘనపరుద్దాం. ప్రియులారా, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచన భాగాన్ని చదువుకుందాం. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రియులారా 20వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నేను కూడా ప్రభు ఆత్మసహాయ కొరకు చిన్న మాట ప్రార్థన చేస్తాను. దయచేసి మీరున్న స్థలంలో కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. సకలైశ్వర్యములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే మా ప్రభువ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ కూడికలో మరి మీరు అధ్యక్షులుగా ఉండి నడిపించి ఎంతగానో మహిమ తెచ్చుకున్నారో స్తోత్రాలు. మరి సమయంలో శక్తి కలిగినటువంటి నీ లేఖన భాగములను మేము జ్ఞాపకం చేసుకొని నాయనా మిమ్మల్ని మరెక్కువగా గణపరచడానికి సహాయం చేయండి. మీ మాటల చేత మమ్మల్ని ఆదరించండి. మీ మాటల చేత మమ్మల్ని ఉజ్జీవింపచేయండి. నీ మాటలే మా జీవితానికి మరి నైనా జీవాన్ని అనుగ్రహిస్తాయి. మరి ఏ విధంగా నడవాలను ఆలోచనిస్తాయి. మరి నీ మాటలు మా హృదయాలలో భద్రపరచుకొని ఆ విధంగా ధ్యానించి మరి మరెక్కువగా మీ వాక్యములో మేము సంతోషించువారుగా ఉండునట్లు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బలమైనటువంటి నీ మాటలు మీరు అందిస్తూ ఉండగా మా హృదయాలు నాయనా మీరు తెరవ చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజలమైనటువంటి వారికి ఏ వాక్యమే అవసరమో ఎరిగిన దేవుడు కనుక ఆ మాటలని ఈ రాత్రికాల సమయంలో నీ దాసులతో పంచుకొని నీవే మహిమ పొందుమని మా ప్రభువును మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచన భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ వచన భాగంలో చివర్లో మనం చదువుతున్నాం, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అనే మాట మనకు కనబడుతుంది. నిజమే, యేసుక్రీస్తు ఎటువంటి దేవుడు? నిజమైన దేవుడు అండి. నిత్య జీవాన్ని ఇచ్చేవాడు కదా. నిత్య జీవాన్ని ఆయన ఇచ్చేవాడు. ఆయన అన్నాడు, ఏమన్నాడంటే నేను జీవాధిపతిని అన్నాడు కదా. నేను మొదటి వాడను కడబడి వాడను, ఇదిగో మృతుడినైతిని కానీ యుగ యుగములను జీవించువాడను సజీవుడనైన వాడు అన్నాడు. ఆ ప్రభువును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఎటువంటి వాడుగా ఉన్నాడు? నిజమైన వాడుగా ఉన్నాడు. నిత్య జీవమునిచ్చేవాడుగా ఉన్నాడు ఆయన. అందుకే దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమును ఇచ్చేవాడునై ఉన్నాడు అని మనం చదువుతున్నాం. ఇంకొక మాటగా చదువుదాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచన భాగాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొని వాడును, ఆకాశ మండలమునకును భూమి యందు పునాదులు వేయువాడును, ఆయనే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును, ఆయనే, ఆయన పేరు యెహోవా. గమనిస్తున్నారా? ఇంతవరకు మనం చదువుకున్నాం, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నవాడు అనేసి మనం చదువుకున్నాం. ఇంకా ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకుంటున్నాం,
ఆకాశమునకును భూమికిని పునాదులు వేసిన వాడు ఎవరు? ఆయనే కదా. ఎవరు ఆయన? ఆకాశానికి భూమికిని పునాదులు వేసిన వాడు. మాత్రమే కాదు, ఇక్కడ మనం చదువుతున్నాం ఇంకా ఆ సముద్రములను పిలిచి భూమి మీద ప్రవహింపజేయువాడు. ఆయన ఎటువంటి వాడు? సముద్రాలను పిలిచి భూమి మీద ప్రవహింపజేయువాడు. ఆయన పేరు ఇక్కడ వ్రాయబడింది. ఆయన పేరేం పేరు? యెహోవా అని వ్రాయబడిందండి. ఇంకా మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకా ఇక్కడ మనం చదువుతున్నాం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలములలో కురిపించేవాడు. గమనిస్తున్నారా? ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమైనాడు అనేసి మనం చదువుకున్నాం. ఇంకా ఆయనే ఆకాశమునకు భూమికిని పునాదులు వేసిన వాడని చదువుకున్నాం. ఆయనే సముద్రమును పిలిచి చేసేవాడు ఆయన ప్రభు అయిన యెహోవాని చదువుకున్నాం. ఇంకా మనం చదువుతున్నాం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనంలో, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించేవాడు కదా. తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని కురిపించేది ఎవరు? దేవుడే. ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? జీవము కలిగిన మన ప్రభు అయిన దేవుని ఆధీనంలో ఉన్నాయండి కదా. ఆయన మానవులకు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఆయన ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వడు. మొత్తానికి ఇక్కడ మనం దైవ గ్రంథంలో చదువుతున్నాము, ఆయన కడవరి వర్షమును తొలకరి వర్షమును ఆయన కురిపించేవాడని. ఇంకా మనం చదువుదాం ఆయన గురించి. కీర్తనలు 65:7. కీర్తనలు 65:7. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగములను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. చాలు. ఇంకా ఆయన గురించి ఏం చదువుకుంటున్నాం మనం ఈ లేఖన భాగంలో అంటే, ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగములను అణిచేవాడు కదా. మనకందరికీ తెలుసు చాలా వరకు సముద్రాలు ఎట్లా ఉంటాయో. సముద్రాలు నిమ్మలంగా ఉంటాయా? ఎప్పుడు కూడా మరి ఆటుపోటులతో ముందుకు వెనక్కి పోతానే ఉంటాయి కదా. సముద్రానికి ఎవరు కట్టలు నియమించలేరు, కానీ ఆయనే సముద్రమునకు ఎల్లలు హద్దులు ఏర్పాటు చేసేవాడు. ఎక్కి రాకుండా పొర్లి పారకుండా చేసేవాడు ఆయనే. ఆయన గురించి ఇక్కడ వ్రాయబడింది. ప్రియులారా, మనం చదువుతున్నాం 65:7వ వచనంలో, ఆయన సముద్రం ఘోషములను వాటి తరంగములను ఏం చేస్తున్నాడు? ఆయన అణిచివేస్తున్నాడు. అంటే ఆయన కంట్రోల్ చేస్తున్నాడు కదా. తన పిల్లలను కాపాడడానికి, తన పిల్లలను రక్షించడానికి ఆయన సముద్ర ఘోషను వాటి తరంగములను ఏం చేస్తున్నాడు? అణిచివేస్తున్నాడు. ఇంకా చాలా మాటలు రాయబడ్డాయి, గమనిద్దాం. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం. 100వ కీర్తన 3వ చరణం. 100వ కీర్తన 3వ చరణం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చాలు. ఈ వచ్చిన భాగంలో మనం చదువుతున్నాము, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను. ఇంతవరకు చదువుకుంటూ వస్తున్నాం కదా. ఆయన నిజమైన వాడు, నిత్య జీవమునైనవాడు. ఆయనే భూమికిని ఆకాశమునకు
ఆ పునాదులు వేసినవాడు, సముద్రమును పిలిచి ప్రవహింపజేసేవాడు, ఇంకా ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును ఆయా కాలములలో కురిపించేవాడు, ఇంకా ఆయనే సముద్రమును వాటి తరంగముల ఘోషను అణిచేవాడు. ఇంకా మనం చదువుతున్నాం కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 3వ చరణములో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమని వ్రాయబడిందండి. పుట్టించింది మనల్ని ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టించకపోతే మనం వీళ్ళలో ఉంటామయ్యా? సజీవ లెక్కలో ఉండం. ఎంతోమంది ఆయన పుట్టించుకోకుండా పెరిగిన వారు ఉన్నారనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఆయనే మనిషినికి జీవమును అనుగ్రహించిన వాడు కదా. బ్రతికి ఉన్నామంటే కేవలము ఆయన దయయే. ఆయన దయ లేకుండా ఎవడు కూడా సజీవ లెక్కలో ఉండలేడు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు, ఆయనే మనల్ని పుట్టించినవాడు. పుట్టించినవాడు మాత్రమేనా? ఇంకా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎక్కుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. చాలు. ఇంతవరకు మనం చదువుకున్నాం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించినవాడు అని చదివినాం. పుట్టించడం మాత్రమేనా దేవుడు చేసింది అంటే ఇక్కడ మనం చూస్తున్నాం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆకాశం ఆలకించుము, భూమి చెవి ఎక్కుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని అంటున్నాడు. పుట్టించడం మాత్రమే కాదు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడయ్యా? గొప్పవారినిగా చేస్తూ ఉన్నాడు కదా. ఆయన భూమి మీద ప్రతి వారిని కూడా గొప్పవారినిగా చేస్తా ఉన్నాడు. ఈనాడు గొప్ప స్థితిలో ఉన్నామంటే కారణం ఏంటి? ఈనాడు భోజనం చేస్తున్నామంటే కారణం ఏంటి? ఈనాడు మంచి వస్త్రములు ధరించుకున్నామంటే కారణం ఏంటి? ఈనాడు సంతోషంగా ఆనందంగా మన కుటుంబాలతో గడుపుతున్నామంటే కారణం ఏంటి? కేవలం దేవుని యొక్క కృపనే. ఎందుకంటే ఆయనే పుట్టించిన వాడు, ఆయనే మనల్ని పెంచి గొప్పవారినిగా చేస్తున్నవాడు. గమనించండి ప్రియులారా. ఇంకా మనం చదువుదాం ఆయన గురించి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక ఆయన మనము ప్రేమించుచున్నాము. చాలు. ఇక్కడ ఈ వచన భాగంలో ఆయనే మొదట మనల్ని ప్రేమించినాడు, తర్వాత మనం ఆయన ప్రేమించడం కదా. ఆయన మనల్ని పుట్టించినాడు, ఆయన మనల్ని గొప్పవారిగా చేసినాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, మొదట కూడా ప్రేమించింది ఎవరు? ఎవరు ప్రేమించినారయ్యా? ఎవరు ప్రేమించినారమ్మా? దేవుడే మనల్ని ప్రేమించాడు కదా. దేవుని మాట వినకపోయినా, దేవుని చిత్తాన్ని గయ్యకొనకపోయినా, ఆయనకు శత్రువులుగా బ్రతుకుతున్నా కదా, ఆయన మనల్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమిస్తున్నాం ఆయన్ను కదా. మొదట ఆయన ప్రేమించినాడు, తర్వాత మనం ప్రేమిస్తున్నాం ఆయన్ను. మొదటగా మనమైతే ఆయనను ప్రేమించిన వారం కాదు. కాబట్టి ఆలోచన చేయండి. ఇంకా మనం చదువుదాం యోహాను రాసినటువంటి అదే మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. గమనిస్తున్నారా ప్రియులారా? ఈ వచ్చిన భాగంలో మనం చదువుతున్నాం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడని వ్రాయబడింది కదా. ఆయనే మనల్ని పుట్టించినాడు, ఆయన గొప్పవారిగా చేస్తూ ఉన్నాడు, ఇంకా ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా మన పాపంలోనే ఉండి పాపంలోనే జీవిస్తున్నాం కాబట్టి మన పాపములకు శాంతి కలగజేయడానికై మొదట చొరవ చూపింది కూడా ఎవరు? దేవుడే. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము, మన పాపం చేసినప్పటికీ ఆయనే మన పాపములకు ఏ విధంగా ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, ఆయన సర్వలోకానికి కూడా
ఏ విధంగా ఉన్నాడు ప్రియులారా? శాంతికరంగా ఉన్నట్లుగా మనం దైవ గ్రంథాల్లో చూస్తున్నాం ప్రియులారా. నిజమే, ఆయనే మనల్ని ప్రేమించుకోకుండా ఆయనే మనల్ని దయ చూపకపోతే మన పాపములకు శాంతి చేసేవాడు ఎవరైనా ఉండారా? కదా, పాపానికి వచ్చే శిక్ష మరణమని రాయబడింది. ఆ మరణం రెండవ అగ్నిగుండం, అందులో పడేవాడు ఎవడు కూడా తప్పించుకొని బయటికి రాలేడు ప్రియులారా. కాబట్టి ఆ శిక్షను అనుభవించేవాడు ఇంకా ఎన్నటికీ కూడా పాతాలని తప్పించుకోలేడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి పాపముల నిమిత్తమై విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు కదా. వచ్చినటువంటి ప్రభు పాపుల స్థానములో ఆయన నిలిచాడు. ఆయన ఆ శిలువలో చనిపోయాడు, పాపుల నిమిత్తమై ప్రాణం పెట్టి సమాధి చేయబడ్డాడు. 3 దినాలు సమాధిలో ఉన్నాడు. లేఖనముల ప్రకారం ఆయన మృతిని గెలిచి తిరిగి లేచినాడు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, ఆయనే మన పాపములకు శాంతికరంగా ఉన్నాడని. చివరిగా ఒక మాట చదువుకుందాం, సమయం అవుతా ఉంది. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. చివరిగా ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం, సమయం అవుతా ఉంది. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఒకడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఇక్కడ చూస్తున్నాం, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును ఏ విధంగా ఉన్నాడు? ఆయన శక్తివంతుడుగా ఉన్నాడు కదా. ఆయనే మనల్ని పుట్టించినవాడు, ఆయనే మనల్ని పెంచినవాడు, ఆయనే మనల్ని ప్రేమించినవాడు. మనం పాపం చేస్తున్నప్పటికీ మన పాపములకు శాంతికరంగా ఉన్నవాడు. ఇక్కడ మనం చూస్తున్నాం యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఆయనే రక్షించడానికి నశింపజేయడానికి శక్తివంతుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయండి. యేసు ప్రభు నేను రక్షించడానికి తన చేతులు చాపుతూ ఉన్నాడు కదా. ఆయన ఊరికే చాపేవాడా? ఆయన ఏమీ లేని అధికారం లేనివాడు. ఇంతవరకు చదువుకున్నాం. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవం మనం గ్రహించేవాడు. ఇంకా ఆయనే భూమికి ఆకాశములకు పునాదులు వేసినవాడు, సముద్రమును పిలిచి ప్రవహింపజేస్తున్నవాడు. ఇంకా ఏం చదువుకున్నామయ్యా? ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించేవాడు. ఇంకా సముద్రమును దానికి ఎల్లలు ఏర్పరిచినవాడు, అనుచేవాడు. కాబట్టి ఇట్టి ప్రభు మనల్ని రక్షించడానికి నశింపజేయడానికి ఆయన శక్తివంతుడుగా ఉన్నాడు కదా. కాబట్టి ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో చెబుతుంది, ఏమని చెబుతుందంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష అన్నాడు కదా. దేవుడు రక్షించాలంటే యేసు ప్రభువు నమ్ముకోవాలి, ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకోవాలి కదా. ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని ఆయన రక్తధారల చేత కడగబడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడయ్యా? రక్షిస్తాడు. మాత్రమే కాదు, ఇంకొక మాటగా మనం చదువుకుంటూ ఉన్నాం, అక్కడ నశింపజేయడానికి కూడా ఆయన శక్తివంతుడుగా ఉన్నాడు. ఇంకా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నప్పటికీ కూడా మారుమనస్సు పొందడానికి చాలామంది ఎన్నో విషయాలను అడ్డుగా చూపిస్తూ రక్షణ పొందలేక ఉన్నారు. దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు అవకాశం ఇస్తాడు కదా. దేవుడు మేలు చేసేంత వరకు మేలు చేస్తాడు. కానీ ఈ లోకంలో బొందిలో ప్రాణం పోగానే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పాతాళానికి పంపించేస్తాడు. ఇంకా మన చాప్టర్ అంతటితో ముగించబడుతుంది. కాబట్టి ఆలోచన చేయండి. దేవుడు ఈ భూమి మీద ఉండగానే నీ పాపములకు శాంతి కలగజేయడానికి ఆయన వచ్చాడు. ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు ఒకవేళ రక్షణ పొందకపోతే నేడైనా ఇప్పుడైనా రక్షణ పొందు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని బైబిల్లో రాయబడింది. ఈ దినమున మనం సజీవ లెక్కలో ఉన్నాం. రేపు ఉంటామో ఉండమో తెలియదు. మనము నిన్నటి వారమని బైబిల్ గ్రంథం చెబుతుంది. కాబట్టి నీ బొందిలో ప్రాణం ఉండగానే, నీ దీపము ఆరిపోకుండా ఉండగానే యేసు ప్రభువా నేను పాపినని క్షమించమని నువ్వు అడిగి పరలోక రాజ్యానికి ఈ రాత్రికాల సమయంలో వారసుడు కావాలని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం.